ఏల సమావేశంకి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. మనకి టెంపుల్ కట్టిన తర్వాత ద్వితీయ వార్షికోత్సవం అని జరుపుకుంటున్నామండి, సెకండ్ యానివర్సరీ. ఈ ద్వితీయ వార్షికోత్సవంలో మనకి 12వ తారీఖు అంటే నేటి నుండి ప్రారంభమై 3 రోజులు, ఈ రోజు రేపు శనివారం వరకు ప్రోగ్రామ్స్ అన్ని కొనసాగుతాయండి. 12వ తారీఖు అంటే ఈ రోజు హోమం కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. రేపు శుక్రవారం వచ్చేసరికి ఏంటంటే మహా అభిషేకం అండి. 108 లీటర్ల పాలతోని స్వామివారికి 16 మంది వేద పండితులతోని అభిషేకం చేస్తున్నాము. ఎల్లుండి స్థిరవారం వచ్చేసరికి శనివారం మనకి రాజగోపురం అండి, సుమారుగా 58 అడుగులు ఎత్తులోని రాజగోపురం, సుమారుగా 5 అంతస్తులు అండి, 90 మెట్ల దాకా వస్తాయి, 2 పక్కలు ఉంటాయి అన్నమాట. ఈ రాజగోపురాన్ని కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది శనివారం. రెండోది వచ్చేసరికి ఏంటంటే రామానుజాచార్యులకు సంబంధించి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందండి శనివారం. అదే శనివారం అన్నమాచార్యుల యొక్క విగ్రహావిష్కరణ కూడా జరుగుతుంది. 4వది వచ్చేసరికి ఏంటంటే 12 మంది అల్లవార్లు ఉంటారు కదా, 12 మంది అల్లవార్ల విగ్రహాలు కూడా ఆవిష్కరణ చేస్తామంటారు శనివారం. ఈ కార్యక్రమానికి మనకి విశిష్ట అతిథులు చాలా మంది ఇన్వైట్ చేయడం జరిగిందంటే ప్రభుత్వం నుంచి కూడా మన మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారు, వివిఎన్ మాధవ్ గారు, ఎమ్మెల్సీ రఘురాజ్ గారు, అదేవిధంగా లోకల్ అక్కడ ఎమ్మెల్యే గారు మత్స్యంగం గారు, అలాగే ముఖ్యంగా మన ఈ అన్నమాచార్యులు సంబంధించి మనందరికి సుపరిచితం అన్నమయ్య సినిమాలోని వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారే అనే విధంగా చేసిన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రని ఉద్దేశించి సుమన్ గారిని స్పెషల్గా ఇన్వైట్ చేయడం జరిగిందండి. సినిమా యాక్టర్ సుమన్ గారిని. సుమన్ గారి చేతి మీదుగా అన్నమయ్య విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పేసి కోరిక, దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. శనివారం సుమన్ గారు కూడా ఉంటారండి. అదేవిధంగా ఇంకా విశిష్ట అతిథులు చిన్నజీవ స్వామి గారు కూడా చెప్పడం జరిగింది, చాలా మంది కూడా చెప్పడం జరిగింది. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ప్రతినిధుల ద్వారా, మిత్రుల ద్వారా ఇది ప్రజలకి వెళ్తే, ఇప్పుడు అందరూ మనకి తిరుపతి వెళ్ళాలి అంటే ఒక 5 రోజులు 6 రోజులు దర్శన భాగ్యం దొరకాలంటే 5-6 రోజులు, లేదంటే నెలల తరబడి కూడా వెయిట్ చేస్తాం మనం దర్శనానికి. ఇప్పుడు మన ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళకి మనకి దర్శనం చేసుకోవాలన్నా మనకు స్వామివారి దగ్గరే ఉన్నారు కాబట్టి ఒక రోజు కేటాయిస్తే మన దర్శనం చేసుకొని స్వామివారిని చక్కగా కుటుంబ సమేతంగా కానీ ఫ్రెండ్స్తో కానీ ఆయన ఆశీస్సులు శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు తీసుకొని మనం మనకి బాగుంటుంది.